హాయ్ ఫ్రెండ్స్, అది విజయనగరం జాతరకు వచ్చాను. ఇక్కడ జాతర జరుగుతుంటే జాతరలని సామాన్లు ఉన్నాయి. ఇది లైటింగ్ లేనప్పుడు చేస్తున్నారు. సరదాగా వచ్చాను. ఇక్కడ అమ్మవారి జాతర అంటే చూసారా, ఎన్ని సామాన్లు చాలా ఉన్నాయి. చూసారా, మంచిగా ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చాను. బొమ్మలు ఎన్ని ఉన్నాయి చూసారా, చాలా బాగున్నాయి కదా. ఎన్ని బొమ్మలు ఉన్నాయి, టాయ్స్ అయ్యి సామాన్ అమ్ముతున్నారు. టాయ్స్ ఉన్నాయి. ఎప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడే రావడం విజయనగరం జాతరకి. చాలా బాగున్నాయి. మొత్తం అన్ని కొట్లు చాలా ఉన్నాయి. ప్రతి ఊళ్ళగా ఎప్పుడు ఫస్ట్ టైం వచ్చి నేను చూడను. చాలా ఫస్ట్ అన్ని పెట్టారు బ్రో. రోబో బొమ్మ అది చాలా బాగున్నాయి బ్రో. అక్కడ చూసారు పెద్దగా కట్టినవి చాలా బాగున్నాయి. వస్తువులన్నీ ప్రతి సామాన్ ప్రతి బొమ్మలు చాలా బాగున్నాయి బ్రో ఫ్రెండ్స్. లైటింగ్ ఉన్నప్పుడు లైటింగ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చూడాలి కదా మనం. ఎన్ని ఉన్నాయి, ఎంత పెద్ద డెకరేషన్ చేశారు. ఒక వీధిని పెద్ద డెకరేషన్ చేశారు. సామాన్లు అవన్నీ చాలా బాగున్నాయి కదా. ఇంకో గుడి దగ్గరికి వచ్చాను. చూసారా, గుడి దగ్గర ఇప్పుడు ఖాళీగా ఉంది మొత్తం అంతా, కానీ బాగుంది. ఇప్పుడు అక్కడ డ్యాన్స్ ప్రోగ్రాం జరుగుతున్నాయి. భరతనాట్యం చాలా బాగా వేస్తున్నారు చిన్నపిల్లలు. ఇంకా బయటకు వచ్చాం. ఇక్కడ ఏదో ఖాళీగా ఉంది. బొమ్మ పెట్టి అవి ఊగుతాయండి. ఇంకో చూడండి, లైటింగ్ వచ్చిన పిల్లలందరూ డెకరేషన్ చాలా అందంగా ఉంది. లైటింగ్ బాగా కనబడుతుంది. లైటింగ్తో మెరుచుకుంటుంది. లైటింగ్తో అలాగే వచ్చి జనాలు ప్రోగ్రాంలలో కొంచెం వచ్చారు. లైటింగ్ కూడా చాలా బాగుంది. లైటింగ్తో ఇప్పుడు బాగా కనబడుతుంది. ఇప్పుడు కలర్ఫుల్గా మంచి కలర్ఫుల్గా లైటింగ్తోని జనాలు కూడా వచ్చారు. ఆ లైటింగ్ డెకరేషన్తో చేసిన బొమ్మలు అయ్యి కలర్ఫుల్ బాగా కనబడుతున్నాయి. చాలా బాగుంది. ఎంత వచ్చినప్పుడు ఇంకా బాగుంది. ఈతనే జాతర చూడాలంటే లైటింగ్తో చూడాలి ఫ్రెండ్స్. అప్పుడు అందంగా కనబడతాయి. అక్కడ టాయ్స్ ఊగుతున్నాయి బొమ్మలు. చుట్టుపక్కలది మూవ్ అవుతున్నాయి చూడండి. అదిగో మూవ్ అవుతున్నాయి. చాలా బాగుంది కదా. చిన్నప్పుడు ఎప్పుడు చూసాం. ఇక్కడేమో అలాగే వచ్చి చర్చ్ కనబడి చాలా లైటింగ్తో డెకరేషన్ చాలా బాగుంది.